Hello Tom, welcome to our ఛానల్. ఓకే, లాస్ట్ క్లాస్ లో మనం ఎల్ఎస్ఎన్డబ్ల్యూ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ప్రాసెస్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఎల్ఎస్ఎన్డబ్ల్యూకి వెళ్ళాలంటే మనం ఏ విధంగా వెళ్ళాలి? ఎల్ఎస్ఎన్డబ్ల్యూ ప్రొడ్యూస్ చేసుకునే మనకి ఆ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రాజెక్ట్ సబ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అది మీరు ఏదైతే ప్రాజెక్ట్ సబ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో అది మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా నోటీస్ పెట్టుకుంటే ఒక మీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మీది సబ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ ఈ మూడు కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఆర్ ఇన్ కేసు మీకు ఏదైనా ప్రోగ్రామ్ అనేది మిస్ అయ్యింది, ఓకే, మీ గుర్తులు మీరు ఎక్కడ కూడా నోట్ చేసి పెట్టుకోలేదు. ఆ టైంలో ఇక్కడ చూసారా మై ఆబ్జెక్ట్స్, ఏదో ఆల్ ఆబ్జెక్ట్స్, మై ఆబ్జెక్ట్స్ లోకి వెళ్తే మీరు ఏదైతే ఈ ఓనర్, సో రియల్ టైంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మీకు సెపరేట్ గా ఫర్ సపోజ్ మీ పేరు సందీప్ అయితే శాండీ అని చెప్పి ఈ విధంగా మీకు యూజర్ నేమ్ క్రియేట్ చేస్తారు, ఓనర్ నేమ్. సో మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో పర్టికులర్ మీరు క్రియేట్ చేసినవే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ బిఏఎన్ అని చెప్పి మనకి యూజర్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాక్టీస్ సర్వర్ లో. సో ఇదే సర్వర్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మల్టిపుల్ ఎల్ఎస్ఎన్డబ్ల్యూ అనేది క్రియేట్ అయ్యి ఉంది దీంట్లో నాకు. ఓకే, బిఏఎన్ దాని మీద మల్టిపుల్ క్రియేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకో బ్యాంక్ మాస్టర్ ఇది నాదని చెప్పి ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నాకు తెలిసింది. ఓకేనా, ఈ విధంగా చూసుకోవాలి. మై ఆబ్జెక్ట్స్ లోకి వెళ్తారు, మై ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఓనర్ అంటే మీ పేరు ఉంటుంది. ఇక్కడ నా యూజర్ నేమ్ బిఏఎన్ కాబట్టి సో బిఏఎన్ కి సంబంధించిన రిలేటెడ్ ఏదైతే ఎల్ఎస్ఎన్డబ్ల్యూ క్రియేట్ అయ్యి ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అయ్యాయి అనమాట. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అదైతే ఇన్ కేస్ ఆల్ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మొత్తం ఆల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మొత్తం ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళందరి ఎల్ఎస్ఎన్డబ్ల్యూ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. అప్పుడు మీరు కంట్రోల్ లెఫ్ట్ ప్రెస్ చేసి మీ యూజర్ నేమ్ తో సెర్చ్ చేయొచ్చు. అప్పుడు ఓన్లీ మీ యూజర్ నేమ్ మీద ఏవైతే క్రియేట్ అయినాయో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి ఇక్కడ. ఓకేనా, ఇది క్లియర్ కదా? ఇది క్లియర్ కదా? ఏ విధంగా చెక్ చేయాలి ఏంటని చెప్పి ఇప్పుడు చూద్దాం. లాస్ట్ క్లాస్ లో మనం ఒక రికార్డు మనం లోడ్ చేసి చూసాం. ఓకేనా, ఇక్కడ చూసారా మనకి సెక్షన్ నేమ్, స్టేటస్, క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేసాం. ఓకేనా, డేట్ అన్నది చూపిస్తుందా? ఓకే, ఈ రోజే చూపిస్తుందా? నెక్స్ట్ ఏ టైంలో క్రియేట్ చేసాం. ఓకేనా, ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ ఎవరు, అప్లికేషన్ ఏరియా అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యిందా, సక్సెస్ అయితే కనుక మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యిందా, సారీ ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ట్రాన్సాక్షన్ ఇక్కడ వస్తుంది. ఒకవేళ మనం చేసినప్పుడు ఏదన్నా ఎర్రర్స్ వస్తే కనుక ఆ ఎర్రర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, సక్సెస్ఫుల్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇది ట్రాకింగ్ అనమాట. సో ఇది మనకి సో ఆల్రెడీ ఇంతకు ముందు నేను లోడ్ చేసిన దాన్ని నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఎందుకు? కీప్ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ సెక్షన్ అనే పై ఆప్షన్ నేను టిక్ చేసి పెట్టుకోవడం వల్ల. లాస్ట్ క్లాస్ లో చెప్పాను క్లియర్ గా, మీరు ట్రాకింగ్ పర్పస్ గురించి నెక్స్ట్ టైం మనం చూడాలనుకుంటే కనుక ఈ విధంగా చూడాలనుకుంటే అప్పుడు మనం ఈ స్టెప్ లో ఇది ఇక్కడ క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెక్షన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ కీప్ బ్యాచ్ ఇన్పుట్ ఫోల్డర్ ఇది టిక్ మార్క్ చేస్తే, ఓకేనా, ఇది టిక్ మార్క్ చేస్తే ఇప్పుడు నాకు ఎప్పుడు ఓపెన్ చేసినా సరే నాకు ఈ స్టేటస్ అన్నది ఈ విధంగా చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అది టిక్ మార్క్ చేయకుండా ఇది టిక్ చేయకుండా జస్ట్ నార్మల్ అదే విధంగా రన్ చేస్తారనుకో నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఈ సెషన్ అనేది ఇక్కడ చూపించదు అనమాట. ఓకేనా, ఇది క్లియర్ కదా? లాస్ట్ టైం మనం ఒక రికార్డు లోడ్ చేయడం జరిగింది లాస్ట్ క్లాస్ లో. సో సిస్టమ్ అన్నది హ్యాంగ్ అవుతుందని చెప్పి నేను చూపించలేదు మీకు సిస్టమ్ లో లోడ్ అయిందో లేదని చెప్పి. ఇప్పుడు చెక్ చేద్దాం. సో మనం టేబుల్ లెవెల్ చెక్ చేయాలంటే ఏంటి, SC16 టేబుల్ లెవెల్ చెక్ చేయాలంటే ఈ టీ కోడ్. లాస్ట్ క్లాస్ మీరు LTMC చెక్ లోడ్ చేసినప్పుడు కూడా ఏ విధంగా చెక్ చేస్తే ఏంటన్నది కూడా క్లియర్ గా చెప్పాను మీకు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాంక్ అనే టేబుల్లో నేను లోడ్ చేయడం జరిగింది. LSIW త్రూ బేసిక్ ఇన్పుట్ రికార్డింగ్ త్రూ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ త్రూ లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫిల్టర్ పెడుతున్నాను క్రియేటెడ్ అని. ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశాను, క్రియేటెడ్ అని అంటే. ఓకే, నేను ఈరోజు 1 యాక్చువల్గా 31st లోడ్ చేశాను. చూద్దాం. క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు, బిఏఎన్. చూసారు 4 రికార్డ్స్ ఉన్నాయి.
అంటే నిన్న 4 రికార్డులు లోడ్ అయినాయి అనమాట. దీంట్లో ఒకటి యాక్చువల్ బ్యాచ్ ఇన్పుట్ సెక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకటి మాన్యువల్ గా క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మనం లోడ్ ఫైల్ త్రూ లోడ్ చేసుకున్న ఫైల్ ఇది. సో నాకు సక్సెస్ఫుల్ గా నాకు రికార్డ్ అనేది లోడ్ అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ క్లియర్ కట్ గా సేమ్ ప్రాసెస్ మల్టిపుల్ రికార్డ్స్ ఏ విధంగా లోడ్ చేస్తాం బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ లో ఇది చూపిస్తాం. సేమ్ మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తావో క్రియేట్ చేసినప్పుడే ఫస్ట్ స్టెప్ నుంచి మనం చేసుకుంటూ వస్తాం. వన్స్ ప్రోగ్రామ్ అనేది నీకు డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ మొత్తం డెవలప్ అయిపోయింది. సో డెవలప్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు లోడ్ చేద్దాం అనుకుంటే ఈ ఫస్ట్ స్టెప్ నుంచి చేయవలసిన అవసరం లేదు నాకు. ఓకే. ఫర్ సపోజ్ నువ్వు ప్రోగ్రామ్ లో ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నేను చేంజ్ చేసుకుంటే రావాలి. ఓకే. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నేను రికార్డింగ్ సెషన్ లోకి వెళ్ళి మళ్ళీ రికార్డింగ్ క్రియేట్ చేసి ఓకే అప్పుడు మళ్ళీ సేవ్ చేసి మొన్న ఏదైతే నేను రికార్డింగ్ సెక్షన్ మీకు చూపించానో ఆ విధంగా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు జస్ట్ ఏంటి మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో ఎల్ఎస్ఎంబుల్ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అప్పుడు జనరేట్ చేసి కేవలం ఒక ఫైల్ మాత్రమే లోడ్ చేసి చూసాం. ఇప్పుడు ఏమన్నా మల్టిపుల్ రికార్డ్స్ చూడడం అంటున్నా. ఓకేనా. ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ కి నేను ఆల్రెడీ ఫైల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ అప్పుడు ఎల్టీఎంసీ ఏ విధంగా అయితే లోడ్ ఫైల్ మనం యూజ్ చేసామో అదే విధంగా అదే బేస్ చేసుకుని జస్ట్ నేను శాంపుల్ రికార్డ్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. ఈ విధంగా నేను టెంప్లెట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. నేను ఏంటి జస్ట్ ఒక రికార్డ్ మాత్రమే లోడ్ చేసాను. ఇప్పుడు ఎన్ని 4 రికార్డ్స్ తీసుకున్నాను నేను. ఇది ట్రై చేసి చూద్దాం. మీరు లోడ్ చేయాలంటే ఏం చేయాలి? లోడ్ చేయాలంటే మనం టెక్స్ట్ ఫైల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. టెక్స్ట్ ఫైల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను చూడండి. సారీ మన స్ట్రక్ అయిన సిస్టమ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పాను కదా డైరెక్ట్ 7th స్టెప్ నుంచి మనం లోడింగ్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రోగ్రామ్ డెవలప్ అయి ఉంది కాబట్టి. ఓకే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ పాత్ ఇస్తున్నారు. ఓకేనా. ఫర్ సపోజ్ మీరు bank.txt అన్న ఫైల్లో కాకుండా వేరే ఒక ఫైల్ నోట్ ప్యాడ్ లో వేరొక ఫైల్ క్రియేట్ చేస్తే అప్పుడు సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వెళ్ళి ఓకేనా ఫైల్ పాత్ అన్నది మనం ఇచ్చుకుంటాం. ఓకే. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు నాకు ఏదైతే bank.txt అనే ఫైల్ క్రియేట్ చేశాను ఇంతకుముందు అదే ఫైల్లో ఓవర్ రైట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒకటి జస్ట్ మనం ఏంటి సింపుల్ గా చేస్తున్నాం కదా ప్రాక్టికల్ సెక్షన్ లో చేస్తున్నాం. ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. మీరు వేరే బ్యాంక్ 1 బ్యాంక్ 2 ఆ విధంగా ఫైల్స్ మీరు జనరేట్ చేసుకుంటే ఆ విధంగా ఇక్కడ వచ్చిన తర్వాత మన వేరే డిఫరెంట్ ఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఓవర్ రైట్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ గా ఏం చేస్తారంటే అప్పుడు జస్ట్ దీని మీద క్లిక్ చేసి డిస్ప్లే ఫైల్లోకి వెళ్ళి ఎలా సో ఇంతకు ముందు నేను లోడ్ చేసిన డేటా ఇది. ఇప్పుడు నాకు ఇదే ప్లేస్ లో కొత్త డేటా నేను మళ్ళీ ఫైల్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఇలా పాతించుకోవడం కన్నా ఇది సింపుల్. కంట్రోల్ కొట్టి కంట్రోల్. ఎందుకు సింపుల్ అంటున్నానంటే నేను మీకు యాక్చువల్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ డేటా మీకు అలాగే ఉంటుంది. ఓకే. స్టార్ట్ లో లోడ్ చేసినప్పుడు ప్రతిసారి మీకు చెప్పాను ఒక రికార్డ్ మాత్రమే లోడ్ చేసి చూస్తాం. అన్ని పర్ఫెక్ట్ గా టేబుల్ లెవెల్లో లోడ్ అయినా లేదో చెక్ చేసుకుని నెక్స్ట్ రిమైనర్ రికార్డ్స్ మనం ప్రొసీడ్ చేస్తాం. ఓకే. ఆ కండిషన్స్ లో మీకు ఎలాగైనా ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో ఎక్సెల్ ఫైల్ అదే విధంగా ఉంటుంది. సో మల్టిపుల్ టెక్స్ట్ ఫైల్ మనం నోట్ ప్యాడ్ లో జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక రికార్డ్ అయిపోయిన తర్వాత రికార్డ్ డిలీట్ చేసుకుని నెక్స్ట్ మిగతా ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కాపీ చేసుకుని సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళి సేవ్ చేయటం. ఓకే. ఇప్పుడు నాకు అదే పాత్ లో నాకు ఫైల్ సేవ్ అయిపోయింది అనమాట. నేను డబుల్ క్లిక్ చేసిన అక్కడికి వెళ్ళి ఇదంతా చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్ క్లిక్ చేసుకున్నాను. డిస్ప్లే ఫైల్లోకి వెళ్ళాను. ఏలో డైరెక్ట్ గా చూసారా ఎంతకుముందు నాకు ఒకటే రికార్డ్ ఉండేది ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినాయి. సేవ్ చేసుకుని ఇక్కడ సేవ్ చేస్తాం. నెక్స్ట్ సింపుల్ వెరీ సింపుల్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ ఎస్ఎన్ ఫైల్స్ ఆటోమేటిక్ గా నీకు దీంట్లో మనం చేయవలసింది ఏమీ లేదు. మనం స్పెసిఫై ఫైల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్ గా మనకి సోర్స్ స్ట్రక్చర్ అన్నది దీంతో ఎస్ఎన్ అయిపోతుంది అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం స్టెప్ మనకి అంత ఫస్ట్ టైం చేసినప్పుడు మ్యాండేటరీ అదే సెకండ్ టైం నుంచి చేసినప్పుడు మనకి అంత అవసరం ఉండదు. నెక్స్ట్ ఈ డేటా
ఏం అవసరం లేదు, జస్ట్ మనకి ఫీల్డ్స్ అనేది ఇలాగ అంటే డెసిమల్ రొటేషన్స్ మనకి 2 ఉండాలి, మనకి డేట్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉండాలని చెప్పి వచ్చింది అక్కడ. డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి మీకు రీడ్ డేటా ఎన్ని రికార్డ్స్ రీడ్ చేస్తుంది అది. ఇప్పుడు నేను 4 రికార్డ్స్ పంపాను, ఓకేనా. 4 రికార్డ్స్ రీడ్ చేస్తుంది, 4 రికార్డ్స్ రిటర్న్ చేస్తుంది. నాన్ రిటర్న్ లో 0 ఉంది, అంటే రిటర్న్ కాకుండా ఏది లేదు, ప్రతిదీ కూడా రీడ్ అవుతున్నాయి మనకి. అలాగే ఇన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి అవుతున్నాయి. సో బ్యాక్ ఇంకా దీంట్లో చేయవలసిన అవసరం లేదు. డిస్ప్లే రీడ్ డేటా అయిపోయింది. డిస్ప్లే రీడ్ డేటా అంటే ఏంటంటే మనం పంపిన డేటా పర్ఫెక్ట్ గా డిస్ప్లే అవుతుందో లేదని చెప్పి ఓవర్ లుక్ చేసుకుంటాం. మనం ఇది చెక్ చేయకపోయినా పర్వాలేదు. కన్వర్ట్ డేటా కంపల్సరీ. కన్వర్ట్ డేటా అన్నది డిస్ప్లే కన్వర్ట్ డేటా. ఈ కన్వర్ట్ డేటా కూడా ఏమో జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తావు, రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గా చూపిస్తున్నా లేదని చూసుకుంటావు. ఎన్ని రికార్డ్స్ పంపు, ఆ రికార్డ్స్ అన్ని ట్రాన్సాక్షన్ రిటర్న్ అయినాయి లేదా అని చెక్ చేసుకుంటాం మొత్తం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఆప్షన్ డిస్ప్లే కన్వర్ట్ డేటా. ఈ డిస్ప్లే కన్వర్ట్ డేటా మాత్రం కంపల్సరీ మన రికార్డ్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డిస్ప్లే కన్వర్ట్ డేటా ఏదైతే కన్వర్ట్ అవుతుందో డేటా నీకు ఆ కన్వర్ట్ అయిన డేటా మాత్రమే డైరెక్ట్ వెళ్ళి మనకి ఎస్ఐపిలో లోడ్ అవుతుంది. అందుకే ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ గా ఉన్నా లేదన్నది లుక్ చేసుకుంటాం. మన ఫైల్కి దీనికి కంపేర్ చేసుకుంటాం. మన ఫైల్లో ఏమి ఇచ్చాం మనం, అది ఈ లెవెల్స్ అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్. ఇప్పుడు ఇది చెప్పాను కదా, దీంట్లో కూడా ఏమీ లేదు, డైరెక్ట్ మనకి కనిపించదు కాబట్టి నెక్స్ట్ టైం మనం చేసినా సరే మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేసామో అవన్నీ బ్యాక్ ఎండ్ లో మనకు సేవ్ అయ్యి ఉండాలి కాబట్టి ఆ ఫోల్డర్ మనకి చూపించాలి కాబట్టి కీప్ బ్యాచ్ ఇన్పుట్ ఫోల్డర్ అనే ఫోల్డర్ అన్నది మనకు ఉంటుంది. అందులో ఎగ్జిక్యూట్ ఒక బ్యాచ్ ఇన్పుట్ ఫోల్డర్ 4 ట్రాన్సాక్షన్స్ అన్నది నేను రీడ్ చేస్తున్నాను, అది చూపించాను. రన్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్. ఇప్పుడు చూసారు ఎంత ప్రీవియస్ గా చేసిన రికార్డ్ ఇది. ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నా ప్రజెంట్ చూసా ఇక్కడ 4 ట్రాన్సాక్షన్స్, అదేనా 4 ట్రాన్సాక్షన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు లోడ్ ఎలా చేస్తాను, డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళి లాస్ట్ టైం ఏం చేసాం మనం లాస్ట్ క్లాస్ లో ప్రాసెస్ ఆఫ్ ఫోర్గ్రౌండ్ చేసాం. అది ఎలా జరిగింది, ఒక్కొక్కటి సింగిల్ రికార్డ్ లోడ్ చేసుకుంటూ వెళ్ళాం, ఓకేనా. సో లాస్ట్ క్లాస్ చెప్పాం కాబట్టి డిస్ప్లే ఎర్రర్స్ ఉన్నాయి అనుకో. ఫర్ సపోజ్ నాకు ప్రాసెస్ ఫోర్గ్రౌండ్ ఏమైంది, ఏదో పాయింట్ దగ్గర ఎర్రర్ వచ్చింది అనుకో, ఆ పాయింట్ దగ్గర ఎర్రర్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ రికార్డ్కి మనం వెళ్ళలేం డిస్ప్లే ఎర్రర్స్ ఓన్లీ పెడితే. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తాను, చూడండి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో మనకి ఇంకేం అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అన్నది రన్ అవుతూ ఉంటుంది. ఇలా రన్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇది సెర్చ్ చేసుకుని అనాలిసిస్, ఈ అనాలిసిస్ లోకి వెళ్తే మనకు ప్రాసెస్ అయినాయా లేదన్నది చూపిస్తుంది. చూడండి నాకు ప్రాసెస్ అయిపోయినాయి. సో నేను ఏదైతే 4 రికార్డ్స్ లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ 4 రికార్డ్స్ కూడా నాకు ప్రాసెస్ అయిపోయింది, ఓకేనా. 2 ప్రాసెస్లు ఏమీ లేవు, ప్రాసెస్ అన్ని ప్రాసెస్ అయినాయి విత్ ఎర్రర్స్. ఒక ఎర్రర్ కూడా లేదు మనకి, ఆ 4 రికార్డ్స్ మనకి క్రియేట్ అయిపోయినాయి. ఈ విధంగా చేయాలన్నమాట. సో మీరు ఎర్రర్ చూడాలనుకుంటే ఫర్ సపోజ్ మీకు దీంట్లో విత్ ఎర్రర్స్ లో ఇది చెప్తున్నా కరెక్ట్గా వినండి. ఇది విత్ ఎర్రర్స్ లో ఫర్ సపోజ్ 4లో 2 ఫెయిల్ అయినాయి అనుకోండి. ఫర్ సపోజ్ డైరెక్ట్ విత్ ఎర్రర్స్ పెడితే డైరెక్ట్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రర్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకేంటే ఆల్ ప్రతిదీ అంటే ఎర్రర్స్ కమ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఎర్రర్స్ లేవు కాబట్టి ఓన్లీ ప్రాసెస్ అయినా కానీ ప్రాసెస్ చూపిస్తుంది. ఆల్ పెడితే మొత్తం అన్ని చూపిస్తుంది. విత్ ఎర్రర్స్ పెడుతుంటే ఓన్లీ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఫెయిల్ అయ్యో అవి మాత్రమే చూపిస్తుంది, ఓకేనా. అప్పుడు ఎర్రర్స్ పెట్టుకున్న తర్వాత లాక్ క్రియేటెడ్ ఆన్, ఈ లాక్ క్రియేటెడ్ ఆన్ లోకి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ సక్సెస్ఫుల్ చూపిస్తున్నాయి కదా. ఒకవేళ ఏదైతే ఫెయిల్ అయిందాక డబుల్ క్లిక్ చేసాం అనుకో మనం ఇలాగా దాని రీజన్ చూపిస్తుంది. అంటే ఎందుకు ఏ విధంగా ఫెయిల్ అయింది, ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఓకే. ఆ విధంగా మనం చెక్ చేయాలి ఎర్రర్స్. ఇంకేం చెప్తాడు ఇక్కడ, ఈ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి అంత అవసరం ఉండదు. బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి న్యూ అంటే ప్రాసెస్ అవ్వకుండా. ఇప్పుడు నాకు ఇది ప్రాసెస్ అయిపోయింది, ఈ 2 కూడా ప్రాసెస్ అయిపోయినాయి. న్యూ అంటే ప్రాసెస్ అవ్వకుండా ఉన్నానే. ఫర్ సపోజ్ ఈ బ్యాచ్ ఇన్పుట్ ఒకటి అనేది ప్రాసెస్ చేయలేదు అనుకో, అప్పుడు అది న్యూలోకి వెళ్తుంది, ఓకేనా. ఫర్ సపోజ్ ఈ ఇన్కరెక్ట్ ఏంటి, నాకు ఏదైతే ట్రాన్సాక్షన్స్ లోడ్ అవ్వకుండా పెండింగ్ లో ఉన్నాయో, ఓకేనా, ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ అన్ని కూడా నాకు ఇన్కరెక్ట్ లో చూపిస్తుంది. ప్రాసెస్డ్ అంటే నాకు సక్సెస్ఫుల్. ఇప్పుడు ఈ 2 కూడా నాకు ప్రాసెస్ అయిపోయినాయి, అదేనా. ఈ 2 నాకు సక్సెస్ఫుల్ లోడ్ అయిపోయినాయి కాబట్టి ప్రాసెస్ లో చూపిస్తుంది. ఇన్ ప్రాసెస్ అంటే నువ్వు లోడ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో లోడ్ అన్నది జరుగుతూ ఉంటుంది కదా,
అది జరుగుతున్నప్పుడు మనకి ఇన్ ప్రాసెస్ లో ఉంటుంది అది. ఓకేనా? ఇన్ బ్యాక్గ్రౌండ్ మన బ్యాక్గ్రౌండ్ మోడ్ లో రన్ చేస్తున్నప్పుడు ఇన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. బీయింగ్ క్రియేటెడ్ ఎవరు క్రియేట్ చేశారు ఇది. ఓకే, లాక్డ్. ఒకవేళ మనం దీన్ని ఏదైనా ఒక దాన్ని లాక్ చేయాలనుకుంటే అది లాక్ చేయొచ్చు. ఓకే, అవుతుంది. ఇది క్లియర్ కట్ అర్థమైంది కదా ఇప్పుడు? ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, మల్టిపుల్ రికార్డ్స్ ఇచ్చి. ఓకే, ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకోవడం ఉందాం. ఇప్పుడు అలా ఈ మూడు ఏ విధంగా వర్క్ అవుతున్నాయి మనకి. ఓకే, లాస్ట్ క్లాస్ లో మీకు డిస్ప్లే రాసుకొని రిక్వెస్ట్ చేస్తాను కెనాట్ బి ప్రాసెస్, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మనకు అలా చూపిస్తుంది. ఓకేనా? అనాలిసిస్ అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అయ్యండి. ఏమి లేదు, స్టాటిస్టిక్స్ దీంట్లో కరెక్ట్ ఎన్ని, ఇన్కరెక్ట్ ఎన్ని, ప్రాసెస్ ఎన్ని అయినాయి. ఓకే, అవి చూపిస్తుంది. బట్ సపోజ్ నాకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, దీని స్టాటిస్టిక్స్ చూడాలనుకుంటే రెండింటికి సంబంధించింది రెండింటికి రాదు. స్టాటిస్టిక్స్ చూసారా, నేను ఒకటే ప్రాసెస్ అయింది, ఇన్కరెక్ట్ అంటే ఎర్రర్స్ ఏమీ లేవు నాకు, నేను ఏమి డిలీట్ చేయలేదు. స్టిల్ టు బి ప్రాసెస్ స్టిల్ ఇంకా ప్రాసెస్ అవుతుంది, ఏమీ లేదు. టోటల్ ప్రాసెస్ అయింది నాకు ఒకటి. ఓకేనా? ఆ విధంగా లాగ్స్, ఎర్రర్ లాగ్స్, ఇది తెలిసింది చెప్పింది. ఎర్రర్ లాగ్స్ అలా ఏంటి, మనకు ప్రాసెస్ అయ్యిందా, ఎర్రర్ వచ్చిందా, ఇవన్నీ చెక్ చేయడానికి ఆ లాగ్ అనే ఈ లాగ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. రికార్డింగ్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది. ఓకేనా? ఎవరు క్రియేట్ చేశారు, డేట్, ఇవన్నీ కూడా మనకి రికార్డింగ్ సెక్షన్ లో ఉంటుంది. మనకి మెయిన్ కావాల్సింది ఏంటి, ఇవన్నీ ఏ విధంగా చెక్ చేస్తాం. ఓకే ఓకే, లాగ్ ఏ విధంగా చెక్ చేస్తాం, అనాలిసిస్ లోకి వెళ్ళి ఇక్కడ లాగ్స్ ఏ విధంగా చెక్ చేస్తాం మనం, ఇవి తెలియాలి. ఇవి తెలిస్తే సరిపోతుంది మనకి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. టేబుల్ లెవెల్లో ఏ విధంగా లోడ్ అయినాయి ఒకసారి కంపల్సరీ మీరు టేబుల్ లెవెల్లో ఇచ్చిన డేటా లోడ్ అయ్యిందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒకటి రోజు 1 కదా, 11 రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ మనం 4 చేసాం, ఒకటి వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారు. మొత్తం అరుణాచలం, అమలాపురం, కాకినాడ, పూణే. సో ఒక అమలాపురం మంది కాదు, కాకినాడ, అమరావతి, హైదరాబాద్. ఓకేనా? సో దీంట్లో నా రికార్డ్స్ ఏవి, 1, 2, 3, 4. ఈ మధ్యలో ఏఆర్ ఏదైతే ఉందో ఇది మన రికార్డ్ కాదు. నేను ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను ఏదైతే కీ ఇచ్చానో కీ నాకు తెలుసు, ఐడియా ఉంది కాబట్టి నేను అది చెప్పగలుగుతున్నాను. సో నేను ఏదైతే రికార్డ్స్ క్రియేట్ చేశానో రికార్డ్స్ నాకు ఐడియా ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడంటే ఒకే ఇప్పుడు ఈ యూజర్ ఐడి ఏదైతే ఉందో యూజర్ ఐడి చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం క్రియేట్ చేసిన కాకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసినా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. రియల్ టైమ్ లో ఏంటి, ఈ యూజర్ ఐడి ఏదైతే ఉందో యూజర్ ఐడి మీరు ఒక్కరే యూజ్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నారనుకో, వేరే వాళ్ళు ఎవరైనా లోడ్ చేశారనుకో, వాళ్ళు యూజర్ ఐడితో మనకి చూపిస్తుంది. అప్పుడు అది మనం ఏం చేస్తాం, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి దీనికి ఫిల్టర్ అప్లై చేసుకుంటాం. ఫిల్టర్ లో పెట్టుకుని ఇక్కడ మనకి డిఫరెంట్ యూజర్ ఐడీస్ చూపిస్తుంది. మన యూజర్ ఐడితో సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఓన్లీ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అవి మాత్రమే మనకి పాపులేట్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇది అర్థమైంది కదా ఇప్పుడు? సో బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ సెషన్ అనేది మీకు క్లియర్ కట్ గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు సింపుల్ గా. ఓకేనా? ఇది ఓకే, ఎంటర్ ప్రెస్ చేసా. కాస్ట్ సపోజ్ కొన్నిసార్లు మీకు ఇక్కడ రికార్డింగ్ లో మీకు అవసరం లేని ఫీల్డ్స్ వచ్చినాయి అనుకో. ఓకే, మీకు అవసరం లేని ఫీల్డ్స్ ఉన్నాయనుకో, ఫర్ సపోజ్ ఈ ఫీల్డ్ నీకు అవసరం లేదు. సారీ, వెయిట్ ఎ మినిట్. ఈ ఫీల్డ్ నీకు అవసరం లేదు. ఈ ఫీల్డ్ అవసరం లేకపోతే మైనస్ చేయవచ్చు. కొలాప్స్ సబ్ ట్రీ, ఈ సబ్ ట్రీ అనేది నువ్వు డిలీట్ చేయొచ్చు అన్వాంటెడ్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రికార్డింగ్ క్రియేట్ చేశారు, రికార్డింగ్ లో నువ్వు దీనికి నువ్వు వాల్యూ అనేది పాస్ చేయకపోయినా సరే నీకు రికార్డింగ్ లో ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఆ వాల్యూ నీకు అవసరం లేదు. ఓకేనా? వాల్యూ నీకు ఆ ఫీల్ అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తావు, డైరెక్ట్ క్లిక్ చేసుకుని సబ్ ట్రీ మైనస్ చేసేస్తావు. ఓకేనా? అప్పుడు ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు మన ఫీల్డ్స్ ని. ఒకవేళ రికార్డింగ్ లో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు పాస్ చేసిన వాల్యూస్ కాకుండా
కొత్త వాల్యూస్ అవన్నీ ఇక్కడ పాపులేట్ అయ్యి అది మీకు రిక్వైర్మెంట్లో లేకపోతే అప్పుడు మీరు ఈ విధంగా క్లిక్ చేసుకుని ఒకటి తీసుకుంటే రావచ్చు. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయ్యామో మనం అందరినీ ఇక్కడ సేవ్ చేసుకుని ఏమైనా మోడిఫికేషన్ ఉంటే మోడిఫికేషన్ అన్ని చేసుకుని దాన్ని సేవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు మోడిఫికేషన్ చేసామంటే కంపల్సరీ ప్రతిదీ కూడా మళ్ళీ ఫీల్డ్ మ్యాపింగ్ కానీ కన్వర్సెషన్లోకి వెళ్ళాలి, మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలి. మళ్ళీ ఒకవేళ ఆటోమేటిక్ ఫీల్డ్ మ్యాపింగ్ కరెక్ట్గా అవ్వకపోతే మీరు డైరెక్ట్గా ఒకటి చిన్నగా చెక్ చేసుకుంటూ వెళ్ళి మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకుంటాం, సోర్స్ ఫీల్డ్లోకి వెళ్తాం. ఓకేనా, ఈ బ్యాంక్కి దేనితో నువ్వు లింక్అప్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, ఇదే మీ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. మీరు ఆటో ఫీల్డ్ మ్యాపింగ్లో డైరెక్ట్ కొడుతుంటే ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ అయిపోతున్నాయి. అలా కాకుండా మీకు ఏం చేస్తారు, క్లిక్ చేసుకుని దేంతో మ్యాప్ చేద్దాం అనుకుంటే క్లిక్ చేసుకుని సోర్స్ ఫీల్డ్ ఓకే రిలేషన్షిప్ బిల్డ్ చేస్తారు ఇక్కడ. సింపుల్. ఇప్పటికీ బ్యాచ్ ఇన్పుట్ రికార్డ్ సెక్షన్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింగిల్ రికార్డ్ త్రూ మల్టిపుల్ రికార్డ్స్ త్రూ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఫోర్గ్రౌండ్ ఎలా చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఎలా చేస్తాం అండ్ డిస్ప్లే ఎర్రర్స్ ఎలా చేస్తాం ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎటువంటి సినారియోస్ యూజ్ చేస్తామంటే ఇవి అన్ని మనం ఇప్పుడు నేను బ్యాంక్ క్రియేట్ చేయడానికి నేను ప్రోగ్రామ్ అని జనరేట్ చేశాను. చేంజ్ చేయాలనుకో FS03 ఆర్టీ కోడ్ కూడా యూజ్ చేసి నేను చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా కూడా నేను ఈ సినారీ చెప్పాను, ఇది క్లాస్ చూసారు మీరు. నెక్స్ట్ ఏం చేస్తారంటే FS03లోకి వెళ్ళి FS02లోకి వెళ్ళి చేంజ్ ఏదైతే ఉందో చేంజెస్ చూడండి. ఆల్రెడీ ఉన్న రికార్డ్స్నే ఏదైతే రికార్డు మీరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే ఫీల్డ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఒక్క ఫీల్డ్ని మీరు పాపులేట్ చేసి ఓకేనా, ఆ ఒక్క ఫీల్డ్ మాత్రమే పాపులేట్ చేసి చేంజ్ చేయడానికి ట్రై చేయండి త్రూ LSNW బేసిక్ ఇన్పుట్ రికార్డింగ్ ప్రోగ్రామ్ త్రూ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో లోడింగ్ మెథడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.